రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మీరు మమ్మను కాపాడుతూ వచ్చారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. దేవా, మా యొక్క ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఈనాడు మేము అనేకమైన సమస్యలలో చిక్కుకుపోయి సతమతం అయిపోతున్నాము. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య నుండి మీరే మమ్మను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డల హృదయంలో నెమ్మది లేక, సంతోషం కరువయ్యి ఎన్నో బాధల చేత కృంగిపోతున్నారు. దేవా, అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప ఆదరణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా ఆత్మీయ జీవితానికి విరోధంగా ఉన్న ప్రతి శోధనలను మీరు తొలగించండి దేవా. అయ్యా, మాకు సమస్య వచ్చినప్పుడు మనుషులను కాదు దేవా, మిమ్మునే ఆశ్రయించే విశ్వాసం, ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండేలాగున మీరే మాకు సహాయం చెయ్యండి. అయ్యా, మీ వాక్యమే మా బాధలలో మాకు నెమ్మదినిస్తుంది. కాబట్టి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సకల కీడుల నుండి మమ్ముడు తప్పించండి దేవా. ఈ దినమున మా ప్రియులు ఏ పనులలో విఫలం అయినారో, ఏ ఆటంకాలు ఎదురైనాయో, ఎవరి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పనులను మీరు సఫలపరచండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము చేస్తున్న పనులలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. మా పనిలో సాతానుడు ఎక్కడా కూడా నష్టాన్ని, ఆటంకాన్ని కలిగించకుండా మీరే వారిని క్రియల్లో ఏర్పరచండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే తోడై ఉండి మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహ సంబంధాలు కుదరక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. వివాహం కావాల్సిన యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క శక్తి నుంచి విడిపించండి దేవా. బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డల మనసులో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు కోరికలతోటి బాధపడుచున్నారు దేవా. అట్టి పాపం నుండి, చెడు నుండి బయటకు రాలేని వారిగా ఉంటున్నారు. దయచేసి అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. అయ్యా, ప్రతి ఒక్క పాపం నుండి, చెడు నుంచి సంపూర్ణంగా రక్షించమని, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు త్రాగుడికి, చెడు వ్యసనాలకు బానిసలయ్యి జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈనాడు చెడును అసహించుకునే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కుటుంబ సమస్యలతోటి, కలహాలు, గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలతోటి బాధపడుచున్న ప్రతి భార్యాభర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య సమాధానం,
సఖ్యతను అనుగ్రహించండి దేవా. ఒకరినొకరు నిందించుకుంటూ అవమానించుకుంటున్న వారిని మీరు దృష్టించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతోటి, ఇల్లు గడవని పరిస్థితిలో నెమ్మది లేక కన్నీటి పర్యంతమవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సహాయం చేయండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వ్యాధి బాధలతో ఉన్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. రోగాలతో జబ్బులతో పీడింపబడుచున్న వారిని ముట్టండి దేవా. బాగు చేయండి. యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అశాంతి దుఃఖంతో నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, సంతానం లేక రోధిస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని దర్శించండి దేవా. వారి ఎడల గొప్ప అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృంగుదల, నిరుత్సాహం, దిగులు, కష్టాలలో, శ్రమలలో, సమస్యలతో పోరాడుచున్న బిడ్డలను మీరు ఈ సమయాన కనికరించండి దేవా. ఈ రాత్రి వారి బాధేమిటో, దేని గురించి వారు చింతిస్తున్నారో దయచేసి అట్టి చింతలను, బాధలను మీరు తొలగించండి దేవా. బిడ్డలకు గొప్ప సంతోషం అనుగ్రహించండి దేవా. ఈ రాత్రి దుఃఖంతో, చింతతో రోధిస్తూ పడుకుంటున్న బిడ్డలకు మీరే రేపటి ఉదయకాల సమయంలో సంతోషించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. సమస్యల వలయంలో మేము చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల దేవా. కష్టాలతో కృంగిపోతున్నప్పుడు మీరే మాకు విశ్రాంతినిచ్చేవారు. అయ్యా, మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ. కాబట్టి ఇమ్మానుయేలుగా మాకు తోడుండండి. సదాకాలము సంతోషం గల మనసునిచ్చి మీ మంచి మార్గంలో మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రేపటి పరిస్థితి ఏంటి, రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపేం చెయ్యాలి అని రేపటి భవిష్యత్తు కోసం చింతిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చింతలను, వారి భారాలను మీపై వేసి నిశ్చింతగా ఉండే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము ప్రతి పరిస్థితిలో మనుషులను నమ్ముకొని మోసపోయే వారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి అట్టి మోసాల నుంచి మమ్మను విడిపించండి దేవా. నిత్యము మిమ్మను ఆశ్రయించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా శ్రమలలో, మా కష్టాలలో, మా సమస్యలలో తోడుండండి దేవా. వాటిని జయించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రతి పరిస్థితి విషయమై పట్టుదల కలిగి మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మీరే మాకు గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, మా సమస్యలను వినడానికి, వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయాన మా కష్టాలను, మా చింతలను మీ పాదాల చెంత ఉంచుతున్నాము దేవా. మీ కనికరము చొప్పున, మీ దయ చొప్పున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కష్టం నుండి, సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దుఃఖమునకు ప్రతిగా ఆనందమును దయచేయండి దేవా. తగిన సమయంలో నీవు మమ్మను హెచ్చించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ యొక్క దీవెనలతోటి మీరే మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి దినము మీ వాక్యాన్ని చదివి మీకు ప్రార్థించి మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి దేవా. పాపంలో, బంధకాలలో చిక్కుకున్న బిడ్డలను విడిపించండి దేవా. మా ప్రియులను ప్రతి విధమైన రోగముల నుండి, వ్యాధుల నుండి మీరే నయం చేయమని, బాగు చేయమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ పరిస్థితిని బట్టి వారు కన్నీరు కారుస్తున్నారో, ఎవరిని బట్టి సమాధానాన్ని కోల్పోయినారో దయచేసి ప్రతి పరిస్థితిని కూడా మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు కేసులతోటి, భూ వివాదాలతోటి బాధపడుచున్న వారందరికీ మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పుల భారాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా.
నాయనా, బిడ్డలను వేధించి బాధించే ప్రతి అనారోగ్యాన్ని మీరే దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మా అందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా. బిడ్డలలో ఉండే భయాలను, వేదన, కృంగుదల, నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొకసారి మీరే మాకు మంచి సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పేదరికం మమ్మును బాధిస్తుండగా, ఒంటరితనం మమ్మును వేధిస్తుండగా, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మమ్మును ఆత్మీయంగా పతనానికి గురి చేస్తుండగా మీరే మమ్మను జ్ఞాపకం చేసుకోండి దేవా. సహాయం చేయండి దేవా. ప్రతి పరిస్థితిని జయించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. లోకం నుంచి, చెడు స్నేహాల నుంచి సంపూర్ణంగా విడిపించండి. వారి భవిష్యత్తును మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారు. మీకు ప్రార్థించని మనసును కలిగి ఉంటున్నారు. అట్టి వారితో మీరు మాట్లాడండి. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తూ దేవా, ఏ సమస్య గురించి, ఏ మనిషిని గురించి, ఏ పరిస్థితి గురించి మేము మొరపెట్టలేకపోయామో, ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ సమయాన బిడ్డల ప్రార్థనలు మీరు విన్నారని, వాటన్నిటికీ గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.